మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. గారిని గెలిపిద్దాం గెలిపిద్దాం అభ్యర్థి సందలింగయ్య గారిని గెలిపిద్దాం గెలిపిద్దాం పార్లమెంట్ అభ్యర్థి సందలింగయ్య గారిని గెలిపిద్దాం గెలిపిద్దాం ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టీ నియోజకవర్గాన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ ఆధ్వర్యంలో సందలింగయ్య గారిని మహబూబాబాద్ పార్లమెంట్లో నిలబెట్టాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. 23వ తారీఖు అన్ని ఆదివాసీ సంఘాలతో దాదాపు 25 ఆదివాసీ సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజా మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కూడా కలుపుకొని మహబూబాబాద్ పార్లమెంట్లో గెలుపొందాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. 23వ తారీఖు భారీ ప్రదర్శన, ర్యాలీ, అదేవిధంగా నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అన్నీ కూడా మాకు బూర్జువా పార్టీలు ఆదివాసీ అభ్యర్థులు ఎవరిని కూడా గుర్తించకపోవడం వల్ల దాదాపు మహబూబాబాద్ పార్లమెంటు 4 పర్యాలుగా, ఇప్పుడు 4వ పర్యాయం కూడా మొత్తం లంబాడి సామాజిక వర్గానికి, ఒకే సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు మొగ్గు చూపడం వల్ల ఆదివాసీ అభ్యర్థులకి అన్యాయం చేస్తున్నారు. ఆదివాసీ అభ్యర్థులను ప్రతిష్టం దెబ్బతీసే కార్యక్రమాలు, జాతి ప్రతిష్టం దెబ్బతీసే కార్యక్రమాలు, ఆదివాసీ సంస్కృతిని కాలరాసే కార్యక్రమాలు బూర్జువా పార్టీలు కనపడుతున్నాయి. కాబట్టి మేము బూర్జువా పార్టీలకి మేమంటే ఏదో సత్తా చూపాలనే ఉద్దేశంతో మేము ఆదివాసీ సంఘాలు కలిసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, గోండ్వాన సంక్షేమ పరిషత్, ఆదివాసీ సంక్షేమ పరిషత్, గిరిజన అభ్యుదయ సంఘం, అదేవిధంగా పొలిటికల్ జాక్, ఆదివాసీ జాక్ ఆధ్వర్యంలో దాదాపు 25 సంఘాలతోటి మీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. గెలుపు మాదే అని చెప్పేసి మేము గెలిపి తీరుతాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మహబూబాబాద్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఆదివాసీల ఓటర్స్ దాదాపు 4 లక్షల ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గాల్ని, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు, మేధావులందరం కూడా కూడగట్టుకొని గెలుపు అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మహబూబాబాద్ పార్లమెంట్లో సందలింగయ్య ధోరణి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. మహబూబాబాద్ పార్లమెంట్లో సందలింగయ్య ధోరణి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్లో సందలింగయ్య ధోరణి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్లో సందలింగయ్య ధోరణి గారిని. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, మేధావుల ఐక్యత, మేధావుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసీ సంఘాల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ.